జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్కి ఇప్పుడు ఒక బిగ్ షాక్ తగిలింది. ఆయన నామినేషన్ వేసే సమయంలో తప్పుడు ధ్రువపత్రాలని తప్పుడు ఇన్ఫర్మేషన్ని ఇచ్చాడని చెప్పి ఆయన ఎన్నికను రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత. ఇక ప్రచారంలో కూడా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని నవీన్ ఎన్నికను రద్దు చేయాలని చెప్పి దాన్ని కోరుతూ ఒక పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది మాగంటి సునీత పిటిషన్. మరి ఆ పిటిషన్ ఏ రకంగా ఉండబోతోంది, ఆ పిటిషన్ ని ఎలా చేస్తారో చూడాలి. సో ప్రస్తుతానికి ఏదేమైనా కూడా మాగంటి సునీత పిటిషన్ తో నవీన్ యాదవ్ పై హైకోర్టు నిర్ణయం తీసుకుంటూ చూడాలి. గతంలో కూడా చాలా మందికి ఇదే మాదిరిగా పిటిషన్లు వేస్తూనే ఉన్నారు. సో గతంలో చాలా వరకు గద్వాల్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించినటువంటి దానిపైన డీకేఆర్న పిటిషన్ వేస్తే చివరాఖరణ ఇంకో నెల రోజుల్లో పూర్తిగా ఆయన 5 ఏళ్ల పదవీ కాలం ముగుస్తుందనే సమయానికల్లా డిసిషన్ వచ్చింది హైకోర్టు నుంచి. ఆ హైకోర్టు డిసిషన్ ని కాస్త సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా మంది కూడా ప్రతిసారి ఒక ఎమ్మెల్యే గెలుపొందిన తర్వాత ఓడిపోయిన వాళ్ళు పిటిషన్లు వేస్తూనే ఉంటారు. మరి ఈసారి మాగంటి సునీత ఏ అంశాలపై పిటిషన్ వేశారు, దీన్ని హైకోర్టు ఎలా తీసుకునే అవకాశం చూడాలి.